మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఎదుటివారిని కించపరిచే విధంగా లేకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వారికి ఉంటుంది. విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు. అలాగే దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు. నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వాళ్ళతో భావాలను ఎప్పుడూ కూడా పంచుకోకూడదు. అలాగే మనకు కాని దానిపై ఆశలను పెంచుకోకూడదు. మీ కష్టాన్ని ఇక్కడ ఎవరూ కూడా గుర్తించరు. అందరూ ఫలితాన్నే చూస్తారు. ఎంత తెలివిగా అలాగే ఎంత ముందుగా గమ్యాన్ని చేరావన్నదే ముఖ్యం. ఈ రోజుల్లో మనతో ఎంతమంది ఉండాలి అన్నది మనం చెప్పే అబద్ధాల మీద ఆధారపడుతుంది. నిజాలు మాత్రమే చెప్తే మన ప్రాణ స్నేహితులు కూడా మనల్ని శత్రువుల్లా చూస్తారు. మాట్లాడాలని మనసులో ఉంటే ఎలా అయినా మాట్లాడతారు. మన మీద ఇష్టం లేనప్పుడే మాటలను ఆపేస్తారు. మనుషుల్ని నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది. అదే నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. ప్రేమంటే కలిసి ఉండటం మాత్రమే కాదు, దూరంగా ఉన్న మనసుకి దగ్గరగా ఉండటం. కలుసుకోలేకపోయినా మనం ఇష్టపడే వాళ్ళని ప్రేమిస్తూ ఉండడం. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, సమాజంలో గౌరవం ఉండదు. అసలు మనం కలలు కన్నా జీవితమే ఉండదు. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయింది అని అర్థం. జరిగేది జరగనివ్వు. జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. రావాల్సిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ రోజుల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. జీవితంలో గెలుపు అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, బాధలను తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, అలాగే ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. అప్పుడే గెలుపు అనేది నీ సొంతమవుతుంది. శ్రద్ధగా పనిచేయకుండా ఎవరూ కూడా మంచి ఫలితాన్ని పొందలేరు. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని తప్పుకోవడమే మంచిది. మనం మంచివాళ్ళమా లేదా చెడ్డవాళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మనల్ని మంచివారిని చేస్తారు. వారి అవసరాన్ని బట్టే మనల్ని చెడ్డవాళ్ళని కూడా చేస్తారు. తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వారికి కూడా తెలుసు. కానీ అహం అడ్డంగా ఉండడం వల్ల వారు ఒప్పుకోలేరు. మనిషి యొక్క గొప్పతనం అనేది 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఏ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా మమకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, ఒక ప్రణాళికను రూపొందించుకోండి, దృష్టిని కేంద్రీకరించండి, కష్టపడి పనిచేయండి, విజయం సాధించండి. అలాగే వినయంగా ఉండండి. మనిషి అనేవాడు మంచి కోసం మారాలి, అంతేకాని అవకాశాల కోసం కాదు. నువ్వు పూజించాల్సిన తొలి దైవం తల్లిదండ్రులు. నీలో ఎప్పటికీ రాకూడనిది విరక్తి. నీలో ఉండాల్సినది ఓర్పు, అలాగే బుద్ధి. నీలో ఉండాల్సిన మంచి గుణం మన్నించే గుణం. మనిషికి ఉండే భయంకరమైన రోగం అత్యాశ. మనిషికి ఎక్కువగా ఆపదలను తెచ్చిపెట్టేవి అతివాగుడు. మనిషి చెయ్యవలసింది సహాయం, మనిషి చెయ్యకూడనిది ద్రోహం, వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెబుతాయి. స్వభావం ఎలాంటిదో మనం చేసే వాదన చెబుతుంది. జ్ఞానం ఎంతుందో మనం చూసే చూపు చెబుతుంది. ఉద్దేశం ఏమిటో మన వినయం చెబుతుంది. నేర్పిన విద్య ఎలాంటిదో
నమ్మకం లేని స్నేహం, అలాగే విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఏది ఎక్కువగా ఆశించకు. జీవితం ఒక నీటి బుడగ, ప్రేమ ఒక కళ, సంసారం ఒక మాయ. రోజులు గడుస్తున్న కొద్దీ మరణం నీ దగ్గరికి నడుస్తూ వస్తుంది. మన వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారని మనకు తెలిసినప్పుడు కష్టమైనా సరే వారికి దూరంగా ఉండడమే మంచిది. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మనమంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి విలువ ఏంటి అన్నది కాలమే చెప్తుంది. క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నీవు గ్రహించినప్పుడు లైఫ్ మరింత అర్థవంతంగా మారుతుంది. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలు వదిలేయాలి, కానీ ఆ వ్యక్తిని వదులుకోకూడదు. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, కానీ ప్రయత్నించడం మాత్రం ఆపకండి. ఆపితే విజయాన్ని అందుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. డబ్బు పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. ఒక స్త్రీ దగ్గర ఏ రహస్యం దాగకపోయినా ఆమె వయస్సును మాత్రం ఒక రహస్యంగా ఉంచగలదు. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే సాధ్యం. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది క్రింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. మీరు కూడా అంతే. అందరికీ మీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. మీరు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే జీవితం. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బ్రతుకు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, పోరాడి ఓడిన వాడు తిరిగి గెలవడం కూడా అంతే నిజం. మనకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి నీ నుండి మొదలవ్వాలని గుర్తుంచుకో. నీవంటే ఇష్టం ఉన్న స్త్రీని అశ్రద్ధ, నిర్లక్ష్యం చెయ్యకండి. కాలం గడిచే కొద్దీ నీకు అన్నీ అర్థమైన రోజున ఆమె మాత్రం నీకు దూరం అయిపోతుంది. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. ఆటంకాలకు కృంగిపోయేవాడికి ఎప్పుడు అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. నీవు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేయి, తర్వాత చెయ్యొచ్చులే అని ఆగిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.